మందకృష్ణ మాది ఉన్నారు. సో 1,00,000 డప్పులు 1000 గొంతులతోటి ఫిబ్రవరి 7న ఘనంగా ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నారు. కానీ ఆ ప్రోగ్రామ్కు అనువున అడ్డంకులు ఎదుర్కొన్నది తెలుస్తున్నది. కొంతమందికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఇంకొంతమంది బహిరంగంగానే బెదిరిస్తూ ఉన్నారు. సో మీరు ధైర్యంగా ఉన్నారా? ఈ యొక్క నెల రోజుల్లో మీకు మద్దతు పెరుగుతున్నదా, శత్రువులు పెరుగుతున్నారు? మీరు చూస్తున్నారు ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎంఆర్పిసి పెట్టకుండానే వివిధ కుల సంఘాలే ఎంఆర్పిసిని పిలిచి పెడుతున్నాయి. మేము మద్దతు ఉన్నాం, నువ్వు ఒంటరిగా పోరాటం చేస్తలేవు, మేమందరం మీకు అండగా ఉన్నామని చెప్తున్న జరుగుతుంది. అంటే ఎంఆర్పిఎస్ పోరాటం న్యాయమైంది కాబట్టి సమాజంలో రోజువారీగా మద్దతు పెరుగుతున్నది, కులాల వారీగా మద్దతు పెరుగుతున్నది. వ్యతిరేకించిన వాళ్ళు ఒక సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళ నుంచి దూషణలు, బెదిరింపులు, తిట్లు, అవమానాలు వాళ్ళ నుంచి మేము ఎదుర్కొంటున్నాం. సరే, మేము ఎదుర్కోవడమే కాదు, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరిని అదేవిధంగా దూషిస్తున్నారు. ఇప్పుడు ఒక గాయని విమలక్క ఉన్నది, విమలక్కను దూషిస్తూ అవమానిస్తూ భూత పదాలతో ఆమెను సోషల్ మీడియాలో కించపరిచారు. పృథ్వీ ఉన్నాడు, లేకపోతే విఠల్ ఉన్నాడు, వాళ్ళని కించపడుతుండ్రు. నర్సిరెడ్డి ఉన్నాడు అనుకుంటాం, నర్సిరెడ్డి మన గద్దరు, నల్గొండ గద్దరు వర్గీకరణకు అనుగుణంగా గొప్ప పాటలు పాడిండు, న్యాయం అనుకుంటే ఆయన పాడిండు. ఆయనను దూషిస్తూ సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. మనకు ప్రొఫెసరు నాగేశ్వరరావు ఉన్నారనుకోండి, ఒక వయసు పెద్ద ఆయన, చాలా గొప్ప మీద విశ్లేషణ చేస్తాడు. ఆయన ఎంఆర్పిఎస్ ఉద్యమం మద్దతు ఆయన సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. అరగోపాలను విమర్శిస్తున్నారు. కె శ్రీనివాస్ ఉంటే ఆయనను విమర్శిస్తున్నారు. అంటే ఒక మాటలు చెప్పాలంటే ఎంఆర్పిఎస్కి మద్దతు ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి దూషిస్తున్నారు. దీనివల్ల వాళ్ళకు వచ్చేది ఏంటిది చెప్పండి? భవిష్యత్తులో నష్టపోతారు వాళ్ళు.